ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. దేశంలో ప్రజా సమస్యలపై 100 సంవత్సరాల పాటు నిరంతరంగా పోరాడుతున్న పార్టీ సిపిఐ 26వ తారీఖు ఖమ్మంలో 30వ తేదీ నల్గొండలో జరిగే బహిరంగ సభల్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి దండి సురేష్ కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న వేళ శత వసంత ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సిపిఐ ఖమ్మం జిల్లా సహాయక కార్యదర్శి దండి సురేష్ అన్నారు. సిపిఐ సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వేంసూరు రోడ్లో గల తాపీ వర్కర్స్ యూనియన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా దండి సురేష్ మాట్లాడారు. భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన పార్టీ సిపిఐ అని అన్నారు. భారత పార్లమెంట్లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను నిప్పిపెట్టి కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఇది అమిత్ షా నోటి వెంట వచ్చిన మాట కాదని ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు. అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. భారత జాతికి అమిత్ షా వెంటనే మధ్యలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జరుగుతున్నటువంటి సందర్భంలో అమిత్ షా కేంద్ర హోమ్ మినిస్టర్ అంబేద్కర్ ను అవమానపరిచే పద్ధతుల్లో ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం అంబేద్కర్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంబేద్కర్ ని తలుచుకునే బదులు మీకు నచ్చిన దేవుని తలుచుకుంటే మీకు స్వర్గంలో మీకు స్థలం దొరికిందని చెప్పి ఈ భారత రత్న అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ని అవమానించే పద్ధతిలో మాట్లాడాడు. దానికి నిరసనగా ఈరోజు అమిత్ షా దిష్టి బొమ్మను తగలబెట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి డాక్టర్ దండి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత పార్లమెంట్లో భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి గురించి హోంమంత్రి అమిత్ షా అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచాడు. ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులు తాళితులు పేద వర్గాలందరూ భారతల బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అన్నంకింతగా భావిస్తూ ఉంటారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే పద్ధతులు వాళ్ళ మాట్లాడటం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమే. భారత రాజ్యాంగం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగ వ్యవస్థని ధ్వంసం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిఫలమే వాళ్ళ అమిత్ షా గారి మాటలు. అట్లాంటి అమిత్ షా గారిని కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని వాళ్ళ అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అన్న మాటల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి నిరసనగా ఈరోజు అమిత్ షా గారి దిష్టి బొమ్మని దానం చేయడం జరుగుతూ ఉంది.